నేను కూడా మా నాయనను సైకిల్ ఇప్పిమని అడుగుతాను. నాయన నాకు సైకిల్ ఇప్పిస్తావా? రోజు నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నాయన. నీవు నడుచుకుంటూ వెళ్తుంటే నాకు కూడా ఇబ్బందిగానే ఉంది, కానీ నీకు సైకిల్ ఇప్పించేంత పైసలు నా దగ్గర లేకుండా. ఒక విషయం చెప్తాను, నేను సరిగ్గా చదువుకుంటూనే ఇలా ఇబ్బందులు పడుతున్నాను. నీకు సైకిల్ కొన్ని బాగానే ఆలోచించాల్సి వస్తుంది. బిడ్డ, నీకు ఆ పరిస్థితి రావద్దనే నాకు భారంగా ఉన్నప్పటికీ చదువు చూపిస్తున్నాం ఆయన. ఏంద్రా ఇప్పించినారా మీ డాడీ సైకిల్? మా నాయన నాకు సైకిల్ ఇప్పించలేదు, కానీ దాన్ని కొనుక్కున్నంత జ్ఞానం ఇచ్చింటారు. అయినా మీ డాడీ సైకిల్ ఇప్పిస్తాడంటే ఎలా నమ్మారా? మా డాడీ వస్తారు సంపాదించిండ్రా, మీ డాడీ ఏం సంపాదించిండ్రా? ఎప్పుడు అప్పుడక్కడ చిన్నకి వేసుకొని వెళ్తుంటాడు. అవునరా, మా నాయన ఏం సంపాదించకపోవచ్చు, కానీ నా కోసం ఏం చేస్తాడో చెప్తాను. అరే, నువ్వు ఎంతైనా చెప్పు, సంపాదన జాతగా ఉండి చెప్పే జోలేదు. సరే కానీ రేపు స్కూల్ ఫీజుకి డబ్బులు తీసుకురా. నాయన ఈరోజు స్కూల్ ఫీజు కట్టాలి, వచ్చి కట్టు. పైసలు ఇస్తే నువ్వే తీసుకుంటే కావాలి. డాడీ వాళ్ళకి ఫీజు కట్టాలి, స్కూల్కి వచ్చి తీసుకుపోయి కదా. అన్నా, ఏం చూస్తున్నాను నా ఫోన్లో? అదే ఆన్లైన్లో గేమ్ ఆడుతున్నారా? టికెట్ పెట్టి బస్ పైసలు ఇస్తారా? ఇట్లా అంటే ఏం చేస్తారన్నా? ఇట్లా 1000 రూపాయలు వేస్తే 2000 వస్తాయిరా, 10,000 వేస్తే 20,000 వస్తాయి. అట్లా మస్తు పైసలు కలిసి దగ్గర మన పైసలు. మా డాడీ స్కూల్ ఫీజు పెట్టుకొని 10,000 ఇచ్చిన అయితే 1000 రూపాయలు రైట్ వేసుకుంటాం. ఎన్ని రూపాయలు చేసినా అది ఈసారి ముట్టుమే అన్నా. ఇప్పుడు ఏం చేద్దాం అన్నా? నాకేం అర్థం. ఇంటికి వెళ్తే మా డాడీ పోతాడన్నా. అన్నా, నాకు తెలిసిన నాలో రావట్లేదన్నా. అరే టెన్షన్ ఉండకపోతే నీ టెన్షన్ అయితే సేవ్ కాదు. నీ ప్రాబ్లం ఇంటికి పోవడం కదా. ఏ రోజు ఇంటికి పోకు. ఇంటికి పోకుండా మరి కొత్తగా వాడతాను పైసలు అప్పు తీసుకొచ్చి కదా. నాకు ఎవరిస్తారన్నా అప్పు? అవునురా, నీకెవరు ఇస్తారు? మీ నాయన పేరు చెప్తే వాళ్ళైనా ఇస్తారు. అన్న, మా డాడీ పేరు ఎక్కువ తీసుకొచ్చిన నా పైసలు. ఇప్పుడైనా నా పైసలు నాకు వస్తాయా అన్న? అరే వస్తే నువ్వు టెన్షన్ పడదు. అరే మళ్ళీ బయట అన్నా, నాకు భయం అవుతుందన్నా, చచ్చిపోవాలనిపిస్తుందన్నా. అరే భయపడక, ఈ మందు కనబడలేదన్నా, వద్దన్నా. అరే ఏం వద్దనా? 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 ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? లేదు బయటికి.
అప్పు కూడా చేశాను. మందు తాగా, సిగరెట్ కూడా తాగా. ఎందుకింత మూర్ఖంగా చేశాను? నేను చచ్చిపోతారా? నేను బతకను. ఈ మాత్రం దానికి చనిపోతా అనుకున్నాను. నేను మీ నాన్నతో మాట్లాడతాను. నా మాట విను, నా వైపు చూడు. నువ్వు చేసిన తప్పుకు నీ చదివేలా సమాధానం, మన చదివేలా మన జీవితం. ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ నాన్న సంపాదించిన వస్తువుని చూసి విర్రవీయడం కాదు. మన సొంత తెలివితో సంపాదించిందే మన ఆస్తి. నా దగ్గర డబ్బులు లేవు కానీ నేను పంచడానికి నా దగ్గర ఒక జ్ఞానం ఉంది. లేదు, పదవిద్దాం, మన జీవితాలను మార్చుకుంటాం. ఇలాంటి తాత్కాలిక ఆనందాలకు విద్యార్థులు బానిసలుగా మారి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే ఇప్పుడు విద్యార్థుల ముందున్న పెద్ద సమస్య. నైతిక విలువలతో కూడిన చదువు మాత్రమే మనము అందనంత ఎత్తుకు తీసుకెళ్తుంది, నలుగురిలో గొప్పగా నిలబెడుతుంది. మనం చదువుకొని సొంతంగా సంపాదించే జ్ఞానం మాత్రమే మన నిజమైన ఆస్తి. అంతేగాని మన అమ్మా నాన్నలు కూడబెట్టిన ఆస్తిపాస్తులు ఎప్పటికీ మనం సంపాదించినవి కావు. విద్యార్థులలో మార్పు కోసం మా చిన్ని ప్రయత్నం. ఇట్లు DPS మిలీనియం